అందరికీ నమస్తే అండి. గాయత్రిక హోమ్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఆఖరి వారం మనం లక్ష్మీ అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే పాటించవలసినటువంటి నియమం ఏమిటి అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ మార్గశిర గురువారాల్లో ఆఖరి వారమైనటువంటి ఈ డిసెంబర్ 2వ తారీఖున తప్పకుండా మనందరము కూడా లక్ష్మీ అమ్మవారిని అంటే ధనలక్ష్మి అమ్మవారి రూపంలో అమ్మవారిని పూజించడం అనేది ఎంతో విశేషం అనమాట. దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ముందు రోజే చేసి పెట్టుకుంటాము. అయితే ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరంలో లక్ష్మీ అమ్మవారికి చేసే మొదటి పూజ కాబట్టి ప్రత్యేకంగా అమ్మవారికి ఈరోజు విశేషంగా పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి, చాలా మంచిది. మనకి ఇది ఆఖరి లక్ష్మీవారం. అయితే ఈ ఆఖరి లక్ష్మీవారం రోజున తప్పకుండా గడప పూజ కూడా చేసుకోండి. ఎందుకంటే ఈ మార్గశిర గురువారాల్లో ఏదో ఒక రోజు గడప పూజ అనేది చేసుకుంటూ ఉంటాము, ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. అయితే ఆఖరి రోజు ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుని అమ్మవారిని స్వాగతం పలికి మనం ఈ పూజ అనేది ఆచరించడం వల్ల పూజకి సంపూర్ణ పూజా ఫలితం అనేది దక్కుతుంది. ఈ ద్వారలక్ష్మి పూజ మీ మార్గశిర మాసంలో ఎప్పుడైనా చేసుకున్నప్పటికీ కూడా లాస్ట్ వారం చేసుకుంటే ఇంకా మంచిదండి. ఒకవేళ మీరు చేసుకున్నప్పటికీ కూడా మరలా కూడా మీరు ఈ ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను మొత్తం గడపంతా కూడా పసుపు కుంకుమ రాసి అందంగా అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాను. అలాగే నిమ్మకాయ సగానికి కట్ చేసి పసుపు కుంకుమ అద్ది గుమ్మానికి ఇరువైపులా కూడా పెట్టానన్నమాట. తరువాత గడపకి పసుపు కుంకుమ రాసి తర్వాత దీపధూప నైవేద్యాన్ని సమర్పించాను. ఈ విధంగా సింపుల్గా ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు మనకి ధనుర్మాసం కూడా ఉంది కాబట్టి ధనుర్మాస ముగ్గులనేవి వేసుకోవడం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, గొబ్బి పూజ చేసుకోవటం, ద్వారలక్ష్మి పూజ చేసుకోవటం, ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేసుకొని ఆచరించటం, ఈ విధమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఈ మాసంలో ఎంతో ప్రత్యేకమండి. అంతేకాకుండా మనం ద్వారలక్ష్మి అమ్మవారి పూజ చేయటం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించిన వాళ్ళం అవుతామన్నమాట. కాబట్టి ముందుగా ద్వారలక్ష్మి అమ్మవారికి పూజ అనేది చేసి దీపధూపాన్ని చూపించి హారతిని సమర్పించి చక్కగా అక్కడ ఏదైనా లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ చదువుకున్న తర్వాత బెల్లం ముక్కనైనా చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా ఉంచి అమ్మవారి యొక్క ఆశీస్సులు తరువాత మనం ఇంట్లోకి వెళ్ళి లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజని ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే ఇలా ద్వారలక్ష్మి పూజ మార్గశిర మాసంలోనే కాదండి, మీరు ప్రతి శుక్రవారము ఈ ద్వారలక్ష్మి పూజ అనేది చేసుకోవచ్చు. చక్కగా పూజ అనేది చేసుకోవటం వల్ల ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుందన్నమాట. ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది. ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండి కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు ఖచ్చితంగా ఆసీనమై ఉంటారు. ఈ విధంగా గుమ్మానికి ఇరువైపులా కూడా మనం వెలిగించినటువంటి దీపాల్ని ఇరువైపులా పెట్టుకొని ద్వారలక్ష్మి అమ్మవారి యొక్క గడప పూజ ముగించుకున్న తరువాత ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ధనలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తాం కాబట్టి చాలామంది అష్టలక్ష్ములతో పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. అంటే అష్టలక్ష్ములని ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకుంటారు. లేదు అంటే మనకి ఉన్న దానిలోనే మనకి ఉన్న అమ్మవారి రూపంతోని చక్కగా ఈరోజు ధనలక్ష్మి అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ధనధాన్యాల్ని ప్రసాదించే అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు నేను ఉప్పు దీపారాధన చేశానండి. ఈ ఉప్పు దీపారాధన అనేది మీరు ఏ వారమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఉప్పు అనేది మీ అందరికీ తెలుసు ఎంతో పవిత్రమైనటువంటి పూజా ద్రవ్యం. అయితే ఇందులో ఏంటంటే ఉప్పు దీపారాధన లాస్ట్ వారం నేను ఎందుకు చేసుకున్నాను అంటే 4వ వారం చేసుకోవచ్చు, లేదంటే 5వ వారం కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఆఖరి వారం చేసుకున్నానండి. ఇలా ప్రత్యేకంగా మనకి లక్ష్మీ వారాల్లో ప్రత్యేకమైనటువంటి అలంకరణలతో ప్రత్యేకమైనటువంటి పూజా ద్రవ్యాలతో అమ్మవారిని చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈరోజు నేను ఈ విధంగా అలంకరించుకున్నాను. సింపుల్గా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతల్ని సమర్పించి వస్త్రాన్ని సమర్పించి చక్కగా వినాయకుడికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి స్వామివారికి పూజ అనేది చేసి దీపధూపాన్ని చూపించి చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా ఉంచి పంచోపచార పూజ అనేది ఆచరించిన తర్వాత స్వామివారికి మేము తలపెట్టే ఈ
ఈ పూజల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి, అలాగే మేము చేసే ఏ కార్యక్రమంలోనైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడు స్వామి అని నమస్కరించుకొని తర్వాత పూజ అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ముందుగా అమ్మవారికి మంగళహారతిని చూపించి తర్వాత దీపారాధన చేసుకుని అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మనం ప్రతి గురువారం ఎలా అయితే పూజను ఆచరించామో అదేవిధంగా ఈ వారం కూడా ఇలాగే ఆచరించాల్సి ఉంటుంది. కానీ మీరు మొదటి వారం తప్పకుండా పూజ చేశారు అనుకుంటే తప్పకుండా ఆఖరి వారం కూడా పూజ అనేది చేసుకోవాలి. ఇలా చేస్తేనే మీకు సంపూర్ణ పూజా ఫలితం అనేది దక్కుతుందండి. ఒకవేళ మీకు 2 వారాలు చేసి 3వ వారం గనుక ఏదైనా ఆటంకం వచ్చి ఆగిపోయారు అనుకుంటే ఈ ఆఖరి వారం చేసుకోండి. లేదు ఇప్పటి వరకు మేము ఈ మార్గశిర మాసంలో ఎలాంటి గురువారాలు చేయలేదు అనుకుంటే కనుక ఈరోజు తప్పకుండా పూజ అనేది చేసుకోండి. మీరు ఈ మాసం అంతా కూడా పూజ చేసిన ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తాంబూలం విషయానికి వచ్చినట్లయితే తాంబూలం అనేది కూడా ఇచ్చుకుంటూ ఉంటామండి. అమ్మవారికి ప్రత్యేకంగా ఈరోజు తాంబూలం అనేది ఇస్తాము. అంటే బ్లౌజ్ పీస్, అదేవిధంగా వక్క, కాయిన్స్, అదేవిధంగా అట్టిపళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇలాంటివి తాంబూలంగా ఇస్తూ ఉంటాము. అమ్మవారితో పాటు మీరు మీ ఇంటికి పిలిచినటువంటి ముత్తైదువులకి తాంబూలంగా ఇవ్వచ్చు. లేదంటే అమ్మవారికి ఒక్కావిడికే తాంబూలం ఇచ్చి ఆ తాంబూలంలో పెట్టినటువంటి బ్లౌజ్ పీస్ కానివ్వండి, మీకు పెట్టగలిగితే చీర కానివ్వండి, అది మీరు మరలా ఉపయోగించుకోవచ్చు అనమాట. చాలామంది ఈ పూజ అంతా చేసిన తర్వాత మీరు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ గుడిలో చీరను కూడా సమర్పిస్తూ ఉంటారు. అలా కూడా చేసుకోవచ్చు. అలాగే మార్గశిర గురువారాలన్నీ కూడా పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకి స్వయంపాక దానం అనేది ఇవ్వాలండి. స్వయంపాక దానం ఇస్తే మనకి ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి గురువులకి కానీ బ్రాహ్మణులకి కానీ స్వయంపాక దానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈరోజు నేను ఉప్పు దీపారాధన చేసుకున్నాను అన్నాను కదా. సో ఈ ఉప్పు దీపారాధన కూడా చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక ప్రమిద తీసుకొని ఆ ప్రమిదకి పసుపు కుంకుమ ఇలా రాసిన తర్వాత అలంకరించుకున్న తర్వాత ఈ ప్రమిదలో కళ్ళుప్పుని వేసి తర్వాత ఈ ప్రమిద మీద ఒక చిన్న ప్రమిదని పెట్టి అందులో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు. లేదు అంటే ఆవు నేతితోనైనా దీపారాధన చేసుకుని 2 ఒత్తుల్ని ఒక ఒత్తుగా చేసుకుని ఇలా 2 దీపాలు వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చక్కగా పూజ చేసుకుని అమ్మవారి యొక్క శ్లోకాలు స్తోత్రాలు, ముఖ్యంగా కనకధరా స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుందండి. కనకధరా స్తోత్ర పఠనం అనేది ఎంతో ఎంతో పవిత్రమైనది. అలాగే మీకున్నటువంటి ఏదైనా ఆర్థిక ఇబ్బందులు లాంటివి ఏమైనా కూడా తొలగిపోతాయన్నమాట. కాబట్టి కనకధరా స్తోత్రం అనేది చేసుకోండి. అలాగే లలితా సహస్రనామం చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలన్నీ చదువుకున్న తరువాత అమ్మవారికి నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. ఈరోజు నైవేద్యంగా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచిది. అదేవిధంగా చాలామంది పానకాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకుంటారు. అలా కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈరోజు మీకు ఎవరైనా పెట్టుకోగలము అనుకుంటే ఒక్కరికైనా భోజనం అనేది పెట్టుకోండి. చాలా మంచిదండి. మీకు తెలిసిన వారు ముత్తైదుకి ఎవరికైనా భోజనం అనేది పెట్టుకున్నా చాలా మంచిది. ఈ మార్గశిర గురువారాలు అనేవి ఎంతో ప్రత్యేకమైనదన్నమాట. మనం నియమనిష్టలు భక్తి శ్రద్ధతో చేసినట్లయితే అమ్మవారి కరుణ మన మీద ఎప్పుడు ఉంటుందండి. అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఇంకా ఆఖరి గురువారం కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ పూజ అనేది చేసుకోవటానికి ప్రయత్నించండి. తప్పకుండా మన జీవితంలో మంచి మార్పులు అనేవి చూస్తూ ఉంటాము. మనం వరలక్ష్మి వ్రతం రోజున ఆ శ్రావణ మాసంలో అన్ని వారాలకి ఎలా అయితే మనం ప్రాముఖ్యత ఇచ్చి అమ్మవారిని కొలుస్తామో మార్గశిర మాసంలో కూడా అమ్మవారికి పూజ చేయటం వల్ల ఎంతో ఎంతో మనకి మంచి అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో చక్కగా శ్లోకాలు స్తోత్రాలు అన్నీ చదువుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఖరుగా మనం హారతిని ఇచ్చి అమ్మవారికి నైవేద్యాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇదండి ఆఖరి గురువారం పూజ అనేది. అయితే పాటించవలసినటువంటి విషయాలకు వచ్చినట్లయితే అమ్మవారికి పూజ చెయ్యాలి అని సంకల్పించుకోవడమే పెద్ద విషయం అనమాట. అందులో తప్పకుండా మనం పాటించాల్సింది ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ కలకలాడేటట్టు ఉంచుకోవాలి. పూజా మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు శుచిగా శుభ్రంగా చక్కగా ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి. మీరు ఈ పూజని
మీరు ఎప్పుడు చేసే పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదు అంటే ఈశాన్యం వైపు పెట్టుకుని కూడా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ మార్గశిర మాసంలో మీరు ఈ పూజలు ఎప్పుడు చేయలేదు అనుకుంటే ఈ ఒక్క రోజైనా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు తప్పకుండా మీరు మధ్యాహ్నం నిద్రించకూడదండి, అది కూడా నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, అలాగే మాంసాహారం భుజించకూడదు. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవాలి నియమనిష్ఠులు పాటిస్తూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. పూజ అంతా పూర్తయిన తర్వాత మనం తులసమ్మ దగ్గర కూడా పూజ అనేది చేసుకుని అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే ఇంకా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గాయత్రక్క.